బంగ్లాదేశ్ను వరల్డ్ కప్ నుంచి తప్పించడంతో అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్ ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీంకు రిచీ బెరిక్టన్ నాయకత్వం వహించనున్నాడు. 2024 ఎడిషన్లో ఆడిన వారిలో 11 మంది ఈసారి కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. ఎవరైనా ఆటగాడు గాయపడితే వెంటనే జట్టులో చేరేందుకు వీలుగా ఇద్దరిని ట్రావెలింగ్ రిజర్వ్లు, ముగ్గురిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేశారు. గ్రూప్ సిలో ఉన్న స్కాట్లాండ్ కోల్కతా వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్తో తలపడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ను ఢీకొట్టనుంది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో మ్యాచ్లు ఆడటానికి బంగ్లా నిరాకరించడంతో ప్రస్తుత ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసిన విషయం తెలిసిందే. స్కాట్లాండ్ ఇప్పటి వరకు 6 సార్లు ప్రపంచ కప్లో ఆడింది. అత్యుత్తమంగా 2021లో సూపర్ 12 దశకు చేరింది. తమ కంటే మెరుగైన జట్లను ఓడించిన చరిత్ర స్కాట్లాండ్కు ఉంది. రెండు 2021 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ 2022 ఎడిషన్లో వెస్టిండీస్ను మట్టి కరిపించింది. 2024లో ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేసింది ఈ జట్టు. స్కాట్లాండ్ నిర్దేశించిన 181 పరుగుల టార్గెట్ని ఛేదించడానికి ఆసీస్ చెమటోడ్చింది. 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మరి ఈసారి అనూహ్యంగా చోటు దక్కించుకున్న ఆ జట్టు ఎవరికి షాక్ ఇస్తుందో చూడాలి.